అందరికీ నమస్కారం. రీసెంట్‌గా నేను 'కాంతార ద చాప్టర్ 1' మూవీ చూడడం జరిగింది. అందులో నన్ను చాలా ఆకర్షించిన విషయం ఏంటంటే పంజుర్లి దైవం, అలాగే గుళిగ దైవం. అసలు తులునాడు ప్రజలు ఎందుకు వాటికంత ప్రాముఖ్యతనిస్తున్నారు? అసలు వీటిని శివగణాలు అని ఎందుకు అంటారు అన్న విషయం మీద నేను ఎక్కువ ఇంటర్నెట్‌లో రీసెర్చ్ చేయగా నేను కొన్ని విషయాలను తెలుసుకున్నాను. ఆ విషయాలను ఈ వీడియోలో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. పంజుర్లి దైవం మరియు గుళిగ దైవం తులునాడు ప్రాంతంలో ఆరాధించబడే అత్యంత శక్తివంతమైన భూతములు లేదా భూత గణాలు లేదా దైవములు. ఈ రెండు దైవాల కథలు స్థానిక జానపద కథలుగా అక్కడ చాలామంది నమ్ముతూ ఉంటారు. పంజుర్లి కథ కైలాసంలో మొదలవుతుంది. అక్కడ శివపార్వతులు నందనవనంలో ఒక అడవి పందిని తన పిల్లలను కోల్పోగా దయగల పార్వతీదేవి ఆ చిన్న పంది పిల్లను చేరదీసి పెంచుతుంది. అయితే పెరిగే కొద్దీ దాని విధ్వంసక స్వభావం పెరిగి తోటలను నాశనం చేయడంతో కోపానికి గురైన పరమశివుడు దానిని భూలోకానికి పంపి ప్రజలందరికీ రక్షకుడిగా ఉండమని ఆజ్ఞాపించారు. ఆ విధంగా పంది ముఖంతో ఉన్న వరాహ రూపుడైన పంజుర్లి దైవం భూమికి, అడవులకు, పంటలకు క్షేత్రపాలకుడిగా అవతరించి ప్రజల కష్టాలను తీర్చి న్యాయాన్ని అందించే దైవంగా పూజలు అందుకుంటున్నాడు. ఇక గుళిగ విషయానికి వస్తే ఈయన పరమశివుని ఆగ్రహం నుంచి పుట్టిన శక్తి. పార్వతీదేవి బూడిద కుప్పలో దొరికిన ఒక అసాధారణమైన రాయిని శివుడు నీటిలో విసిరేయగా దాని నుంచి భయంకరమైన ఆకలి, ఆగ్రహంతో గుళిగ జన్మించాడని చెబుతారు. లోకాలను నాశనం చేయగలగా అతని అదుపులేని స్వభావం కారణంగా శ్రీ మహావిష్ణువు అతన్ని భూమికి బహిష్కరించి అన్యాయాలను శిక్షించి సరిహద్దులను కాపాడే న్యాయాధికారిగా నియమించారు. తులు ప్రజలు ఈ రెండు దైవాలను ఆరాధించడానికి ముఖ్య కారణం సమతుల్యత. పంజుర్లి దయ, సంపద మరియు భూమి యొక్క రక్షణను ఇస్తే, గుళిగ తన ఉగ్ర రూపంతో దుష్టశక్తులను, అన్యాయం చేసిన వారిని తక్షణమే శిక్షిస్తూ ధర్మాన్ని నిలబెడతాడు. ఈ విధంగా దయ అంటే పంజుర్లి మరియు క్రమశిక్షణ అంటే గుళిగ. ఇలా ఈ పంజుర్లి మరియు గుళిగ యొక్క ఈ పౌరాణిక శక్తిని ప్రార్థించడం ద్వారా తులునాడు ప్రజలు తమ భూమిని మరియు సమాజాన్ని రక్షించుకుంటారు అని నమ్ముతారు. ఈ ఆరాధన విధానమే భూతకోలాగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఈ భూతకోలా గురించి మరికొన్ని విషయాలు ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.